తిరుపతిలో జనసేనకి ప్రజారాజ్యం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు డాక్టర్ హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయలు కావచ్చు, డాక్టర్ బాబు కావచ్చు, కార్యకర్తల గణంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళకి ఎవరికి సీటు దక్కలేదు. తిరుపతి జనసేనకే వచ్చింది, వాళ్ళకి ఎవరికి సీటు దక్కల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాస్కి వచ్చి అక్కడ దొరికింది. బలిజ అన్నటువంటిది వీళ్ళు బలిజలే, ఇది ఒక ఆస్పెక్ట్ అయింది. రెండవది, తెలుగుదేశం పార్టీ తరపున ఇంతకుముందు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణ గారి సతీమణి సుగుణమ్మ, 2014 గెలిచిన సుగుణమ్మ, ఆవిడికి సీట్ రాలేదు. ఆ తర్వాతన నరసింహ యాదవ్ ఎప్పటి నుంచినో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఏ పార్టీ మారలేదు, ఆయనకి సీటు దక్కలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ భానుప్రకాష్ రెడ్డి పొత్తుల్లో లేనప్పుడు సీటు వస్తుంటుంది పాపం, ఆయనకి పొత్తుల్లో ఉన్నప్పుడు సీటు రాదు, అక్కడ అయిపోయింది. ముగ్గురికి పోని రాకపోయినా పర్లేదు, అదే ఊళ్ళో వాళ్ళకి ఇచ్చారా అంటే ఎంపీ సీటు వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నాటి ఎంపీ, 2019లో ఎమ్మెల్యే, గూడూరు ఎమ్మెల్యే, ఆయనకు వచ్చింది. అట్లాగే ఇటు ఆరణ శ్రీనివాసు చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేకి వచ్చింది. అంటే ఇద్దరికి అసలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ సంబంధమే లేదు. ఇద్దరు వైసీపీ వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపించాలి. పాపం ఇప్పుడు పార్టీ అధినాయకత్వాల దగ్గరికి వెళ్తాం అని చెప్పి ఆ జనసేన వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇంకేమన్నా మార్పు ఉంటుందని అనుకోవడానికే లేదు. బీజేపీలో మార్పు కూడా ఉండదు.